అంధకారపు చీకటిలో ఓ అఘోరీతో పరిచయం. ఎప్పుడూ లేనిది మనసును ముసురుకున్న భయం. ఆ ఒక్క రాత్రి పరిచయంతో నాస్తికుడిగా ఉన్న నా బాయ్ ఫ్రెండ్ని దేవుడున్నాడు, దైవ దుష్టశక్తులు ఉన్నాయి అని నమ్మేలా చేసిన అఘోరీ. ఇక ఆ సంఘటన ఏంటి, మేము ఎప్పుడు ఎలా అఘోరీని కలిసాం, ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఈ కథ. ఇక ఆలస్యం చేయకుండా ఇవాల్టి దయ్యాల మాయాజాలంలోకి వెళ్ళిపోదాం. నా పేరు ప్రియా. నేను వరంగల్ జిల్లాకు చెందిన దాన్ని. ప్రస్తుతం హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నాను. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. మంచి ఉద్యోగం చేస్తున్నాను. ఒక మంచి కంపెనీలో పై స్థాయిలో ఉద్యోగం చేస్తున్నాను. ఇక నేను ప్రేమించిన అబ్బాయి పేరు హరీష్. మేమిద్దరం 3 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాం. ఇక మేమిద్దరం కలిసి ఒకే అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం. వచ్చే ఏడాదిలో మా ఇంట్లో చెప్పి మేం పెళ్లి చేసుకోవాలి అని కూడా అనుకున్నాం. ఇలా ఇద్దరం కలిసి మా కెరియర్, మా లైఫ్ ఎన్నో ప్లాన్ చేసుకున్నాం. ఇలా ఎంతో సాఫీగా హాయిగా గడిచిపోతుంది మా జీవితం. ఇక ఒకరోజు ఆఫీస్లో ఉన్నప్పుడు నాకు హెచ్ఆర్ నుంచి పిలుపు వచ్చింది. ఇక నేను తన దగ్గరకు వెళ్ళి విషయం కనుక్కోగా హెచ్ఆర్ నాకు ఇలా చెప్పారు. ప్రియా, నువ్వు ఒక ఆఫీస్ మీటింగ్ కోసం కాశీ వెళ్ళాల్సి ఉంది. అక్కడ వారణాసిలో ఉన్న మన బ్రాంచ్లో నువ్వు వెళ్ళి మన పనిని పూర్తి చేసి రావాలి అని చెప్పారు. నేను కూడా ఒప్పుకున్నాను. ఇక 3 రోజుల తర్వాత నీ ప్రయాణం మొదలవుతుంది అని చెప్పారు హెచ్ఆర్. నేను కూడా సరే అని తల ఊపాను. కానీ ఇక్కడ వచ్చిన అసలు చిక్కేంటంటే నేను ఒక్కదాన్నే వెళ్ళాలి. నాతో నా కొలీగ్స్ ఎవరూ రావట్లేదు. ఇక నాకేమో ఒక్కదాన్నే వెళ్ళాలని లేదు. ఇదే విషయం హరీష్తో చెప్పాను. ఇక తను ఇలా అన్నారు. నువ్వు ఒంటరిగా వెళ్ళడం నాకు కూడా ఇష్టం లేదు. నేనే అడగాలి అనుకుంటున్నాను నీతో రావచ్చా అని. నువ్వే చెప్పేశావు అని అన్నారు. ఇక మనిద్దరం కలిసి బయటకు వెళ్ళి వచ్చినట్టుగా కూడా ఉంటుంది, వెళ్దాం అని అన్నారు. ఇక అలా 3 రోజుల తర్వాత నేను హరీష్తో కాశీకి బయలుదేరాను. మేమిద్దరం కలిసి ట్రైన్లో ప్రయాణం స్టార్ట్ చేశాం. ఇక ఎన్నో గంటల ప్రయాణం తర్వాత చేరుకున్నాం కాశీకి. ఇక వారణాసి చేరగానే మేము ఒక హోటల్ రూమ్ తీసుకున్నాం. ఇక నేను ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయాను. హరీష్ మాత్రం హోటల్ రూమ్లోనే ఉన్నారు. ఇక నేను ఆఫీస్లో పనంతా పూర్తి చేసుకొని సాయంత్రం కల్లా హోటల్ రూమ్కి చేరుకున్నాను. అది సాయంత్రం 6 గంటల సమయం. మేమిద్దరం కిందకు వెళ్ళి డిన్నర్ చేశాము. ఆ తర్వాత తిరిగి హోటల్ రూమ్కి వచ్చాం. కొత్త ప్లేస్ అనుకుంటా. ఇక దానివల్ల మాకు అస్సలు నిద్ర పట్టలేదు. ఇక మేమిద్దరం మాట్లాడుకుంటూ చాలా సమయాన్నే గడిపాము. అది రాత్రి 9 గంటల సమయం. మాకు అస్సలు నిద్ర పట్టట్లేదు. ఏమి చేయాలో పాలుపోక కిందికి వెళ్దాం పదా, అలా తిరిగి వద్దాం అని చెప్పాను హరీష్తో. ఇక తను కూడా సరే వెళ్దాం అని చెప్పారు. వెళ్ళిన రోజే ఆఫీస్ పని మొత్తం పూర్తయిపోయింది. ఇక నెక్స్ట్ 2 డేస్ కాశీ, వారణాసి మొత్తం తిరిగి చూడాలి అని అనుకున్నాను నేను. కానీ నా బాయ్ ఫ్రెండ్కి మాత్రం దేవుడు, దైవశక్తులు అంటే నమ్మకం లేదు. తను ఒక నాస్తికుడు. నా కోసం మాత్రమే అలా తిరగడానికి ఒప్పుకున్నాడు. దైవ దర్శనానికి ఒప్పుకున్నాడు. ఇక తిరిగి వస్తే మేము బయటకు వెళ్ళాలి అని చెప్పాను కదా. అలా అనుకుని మేమిద్దరం కిందకు వెళ్ళాము. హోటల్ స్టాఫ్లో ఒకరు మమ్మల్ని చూశారు. ఈ టైంలో బయటకు వెళ్ళడం కరెక్ట్ కాదు అని మమ్మల్ని హెచ్చరించారు వారు. కానీ హరీష్కి నమ్మకాలు లేకపోవడంతో అస్సలు వాళ్ళ మాట వినలేదు. వెళ్దాం పదా అని నన్ను బయటికి తీసుకెళ్ళిపోయారు. ఇక బయటకు వెళ్ళాం. కొంత దూరం తిరిగాము. ఇక ఒక హోటల్ దగ్గరకు వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేసుకొని తిన్నాము. ఇక ఆ రెస్టారెంట్ నుంచి బయటికి వచ్చి మేము తిరుగు ప్రయాణం మొదలుపెట్టాము. ఆ రెస్టారెంట్ నుంచి హోటల్కి 10 నిమిషాల దారి మాత్రమే. అది చిమ్మ చీకటి కమ్మిన రాత్రి. ఎంతో ప్రశాంతంగా ఉంది. చల్లటి గాలులు మాపై నుండి వెళ్తున్నాయి. మొత్తం నిశ్శబ్దం. ఎవ్వరూ కనిపించడం లేదు. ఇక సడన్గా హరీష్ మాత్రం
హోటల్‌కి వెళ్ళాల్సిన దారిలో కాకుండా ఇంకో దారిలో వెళ్తున్నాడు. ఇక ఇలా అనడం మొదలుపెట్టాడు. నాకు ఒక అపూర్వమైన అనుభూతి కలుగుతుంది. అక్కడ ఎవరో ఉన్నారు. నన్ను పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంది. నాతో రా అని నన్ను తీసుకువెళుతున్నాడు హరీష్. ఇక మేము ఆ గొంతు వెనక పరిగెడుతున్నాము. ఇక ఏం జరుగుతుందో నాకు అస్సలు అర్థం కాలేదు. హరీష్‌ని ఆపాను. ఎక్కడికి పోతున్నావు? ఎవరు నిన్ను పిలుస్తున్నారు? అని అడిగాను. ఏదో శబ్దం వినిపిస్తుంది. నన్ను పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంది. అక్కడకు వెళ్ళాలి అని చెప్పాడు హరీష్. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు. ఓ అఘోరీ సాధువు సడన్‌గా మా ముందుకు వచ్చి నించున్నారు. మీరు ఈ దారిలో వెళ్ళొద్దు. వాడు మీ రక్తాన్ని తాగేస్తాడు అని హెచ్చరిస్తున్నారు ఆ అఘోరి. కానీ హరీష్ మాత్రం అస్సలు వినడం లేదు. ఆగకుండా నడుస్తూనే ఉన్నాడు. తను ప్రపంచాన్ని మర్చిపోయి, నన్ను మర్చిపోయి ఆగకుండా నడుస్తున్నాడు. తనను ఏదో శక్తి ఆగకుండా నడిపిస్తున్నట్టుగా అనిపించింది. ఇక ఆ అఘోరి మాటలకు నా మనసులో కలవరం మొదలైంది. హరీష్‌ని ఆపాలి అని అనుకున్నాను. ఇక ఆ ప్రయత్నంలో హరీష్‌ని ఫాలో అవ్వడం మొదలుపెట్టాను. పరిగెత్తుకుంటూ తన దగ్గరకు వెళ్ళాను. తనను ఆపడానికి ప్రయత్నించి తన చేయిని గట్టిగా పట్టుకున్నాను. ఈ సమయంలో మనం బయట తిరగడం కరెక్ట్ కాదు. పద హోటల్ రూమ్‌కి వెళ్ళిపోదాం అని చెప్తున్నాను. ఇక హరీష్ మాత్రం ఇలా అంటున్నారు. నీకు నమ్మకం రావట్లేదు కదా! నాతో రా చూపిస్తాను అని అన్నారు. ఇక ఆ అఘోరి సాధువు మాత్రం వెనక నుండి గట్టి గట్టిగా అరుస్తున్నారు. మీరు వెళుతున్న దారి కరెక్ట్ కాదు. మీరు చిక్కుల్లో పడబోతున్నారు అని అరుస్తున్నారు. ఇక నేను ఎంత చెప్పినా హరీష్ మాత్రం అస్సలు వినడం లేదు. ఇక నాలో కలవరం పెరిగిపోయింది. భయంతో హరీష్‌ని గట్టిగా పట్టుకున్నాను. తనని నడవకుండా ఆపేశాను. ఇది ఏమైనా సరే నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. నువ్వు నాతో తిరిగి రా. మనం హోటల్ రూమ్‌కి వెళ్తున్నాం అని గట్టి గట్టిగా అరిచేశాను తన మీద. ఇక తను కూడా సరే పద అని నాతో రావడానికి ఒప్పుకున్నాడు. ఇక అక్కడే ఉన్న అఘోరి మాతో ఇలా అన్నారు. మీరు అక్కడికి వెళ్ళే ప్రయత్నాన్ని విరమించుకొని చాలా మంచి పని చేశారు. లేదంటే వాడు మీ రక్తాన్ని తాగేసేవాడు అని అన్నారు. ఇదంతా విని హరీష్ మాత్రం ఇలా అన్నారు. ఓ అఘోరీ! నేను ఇలాంటివన్నీ నమ్మను. నీవన్నీ కల్లబొల్లి మాటలు. మమ్మల్ని ఏదీ ఏమీ చెయ్యలేదు. నేను ఆ దూరంలో ఒక మనిషిని చూశాను. ఆయన సహాయం కోసం అరుస్తున్నట్టుగా అనిపించింది. ఇక నేను ఆయనకు సహాయం చేద్దామని అక్కడికి వెళ్తున్నాను అని చెప్పారు హరీష్. ఇప్పుడు ప్రియా ఎంతో భయపడుతుంది. ఇక తన గురించి ఆలోచించి నేను తిరిగి వెళ్ళిపోతున్నాను అని అన్నారు హరీష్. ఇక హరీష్ మాటలన్నీ విని అఘోరి గట్టి గట్టిగా నవ్వడం మొదలుపెట్టారు. నీ కళ్ళకు అంధకారపు చీకట్లు కమ్ముకున్నాయి. అందుకే ఆ మృగం, ఆ భయంకరమైన ఆత్మ నీకు ఒక మనిషిలాగా కనిపిస్తుంది. సహాయం కోసం అరుస్తున్నట్టుగా వినిపిస్తుంది అని చెప్పారు. ఇక హరీష్ మాత్రం ఇదంతా అస్సలు నమ్మలేదు. నువ్వు చదువురాని మూఢనమ్మకాలున్న వాళ్ళని బోల్తా కొట్టించగలవేమో. కానీ నేను అలా కాదు. నేను ఇవన్నీ నమ్మను. నాకు దేవుడు, దయ్యాలు, దైవశక్తులు అంటే అస్సలు నమ్మకం లేదు అని చెప్పారు హరీష్. ఇక నీలాంటి సాధువులనైతే, అఘోరీలనైతే అస్సలు నమ్మను అని అన్నారు. ఇక హరీష్ మాటలను విని నవ్వుతూ అఘోరి ఇలా అన్నారు. సరే నాతో రా. నీకు దేవుడు, దైవశక్తులు, దుష్టశక్తులు ఉన్నాయి అని ప్రూవ్ చేస్తాను అని అన్నారు అఘోరి. అలా చెప్పి మా ఇద్దరిని ఒక చోటుకు తీసుకొని వెళ్ళారు. ఆ చోటు ఎంతో భయానకంగా ఉంది. ఎక్కడ చూసినా మనిషి పుర్రెలు ఉన్నాయి. అక్కడ చుట్టూ చెట్లు, మబ్బు చీకటి మాత్రమే. మధ్యలో ఒక చోట కూర్చున్నాం. అక్కడ ప్రారంభమైంది అసలు కథ. ఎన్నో ఊహించని సంఘటనలు, భయానక శబ్దాలు, అసాధారణమైన ఆకృతులు. దీనికి తోడు తిరిగి ఇంటికి వెళ్తామో లేదో అన్న ఒక భయం. ఇక కొద్ది క్షణాల్లోనే అఘోరి మాతో ఇలా అన్నారు. ఇప్పుడు మీరొక అనుభూతి చెందబోతున్నారు. ముఖ్యంగా ప్రియా, నీకే అసలైన ముప్పు.
వాడు నీకోసమే ఇక్కడికి వచ్చాడు. వాడు ఒక కామపిశాచి. అమ్మాయిలను వశం చేసుకొని, వాళ్ళపై వాడి కామ వాంఛలన్నీ తీర్చుకొని, ఆఖరికి వదిలేసో లేదో చంపి తనతో పాటు తీసుకువెళతాడు ఆ కామపిశాచి. ఇక ఇక్కడ జాగ్రత్తగా ఉండవలసింది నువ్వే అని చెప్పారు ఆ అఘోరి. ఇక నాలో ఎక్కడా లేని అలజడి, భయం మొదలయ్యింది. ఇదంతా వద్దు, ఇక్కడి నుండి వెళ్ళిపోదాం పదా అని హరీష్ని అడుగుతున్నాను. కానీ హరీష్ మాత్రం నాకు ధైర్యం చెప్తూ ఇలా అన్నారు. దుష్ట దైవశక్తులు అనేవి ఏవీ ఉండవు. ఇక నువ్వు భయపడకు, నేను కూడా నీతోనే ఉన్నాను కదా అని నాకు ధైర్యం చెప్తున్నారు హరీష్. ఇక వెంటనే ఆ అఘోరి మంత్రాలను చదవడం మొదలుపెట్టారు. గట్టిగా అరుస్తున్నారు. ఆయన చదివే మంత్రాలు మా చెవిల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. ఏమైందో తెలీదు, సడన్గా పెద్ద పెద్ద గాలులు రావడం మొదలుపెట్టాయి. మా ముందు ఒక భయంకరమైన ఆకారం ప్రత్యక్షమయింది. ఆ ఆకారం మాకు దగ్గరగా నడుస్తూ వస్తుంది. ఇక మేమిద్దరం భయంతో గట్టిగా ఒకరినొకరు పట్టుకున్నాము. గట్టిగా అరుస్తున్నాము. ఆ భయంకరమైన ఆకారం మా దగ్గరకు చేరుకుంది. నన్ను గట్టిగా పట్టి లాగడం మొదలుపెట్టింది. హరీష్ని ఇంకో చేయితో లాగి అవతల పారేసింది. తాను స్పృహ తప్పిపోయాడు. తనకు దెబ్బలు తగిలాయి. ఇక ఆ ఆకారం నా పైకి రావడానికి ప్రయత్నిస్తుంది. నన్ను అసభ్యకరంగా ముట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇక నేను తన నుండి తప్పించుకోవడానికి, పారిపోవడానికి చూస్తున్నాను. కానీ నా పరుగు అతన్ని అస్సలు ఆపలేదు. వెనక నుండి గట్టిగా పట్టుకుని నన్ను తన దగ్గరికి లాక్కున్నాడు. తన నాలుక ఎంతో పొడుగ్గా ఉంది, ఎంతో భయంకరంగా ఉంది. ఇక ఆ నాలుకతో నన్ను నాకడం మొదలుపెట్టాడు. నాపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఇక నేను గట్టిగా అరుస్తున్నాను. నా అరుపులకు మేలుకున్నాడు హరీష్. అక్కడ జరుగుతున్న దృశ్యాన్ని చూసి ఆ ఆకారాన్ని నన్ను వేరు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. నన్ను తన దగ్గర నుండి లాగడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ అదంతా అస్సలు సాధ్యం అవ్వడం లేదు. నా ఒంటి నిండా గాయాలు, రక్తం బయటికొస్తుంది. ఆ ఆకారం నాపై నుండి అస్సలు నెగడం లేదు. ఇక ఇదంతా చూసి హరీష్ ఇలా అరవడం మొదలుపెట్టాడు. అఘోరి, మాకు సహాయం చేయండి. నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. దుష్ట దైవశక్తులు ఉంటాయి. నాకు నమ్మకం వచ్చింది. నాకు మీ సహాయం కావాలి. నా ప్రియాన్ని నేను కోల్పోతున్నాను అని గట్టిగా అరుస్తున్నాడు. నేను స్పృహ కోల్పోయాను. నాపై ఆ ఆకారం కూర్చొని ఉంది. ఒకవైపు అరుస్తూ అఘోరిని పిలుస్తూనే నాపై నుండి ఆ ఆకారాన్ని వేరు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు హరీష్. అలా కొంతటి సేపటి రోదన తర్వాత అఘోరి మా దగ్గరకు చేరుకున్నారు. ఇక నన్ను కాపాడే ప్రయత్నంలో అఘోరి తన చేతిని కోసుకున్నారు. తన చెయ్యి నుండి రక్తం కిందకు కారి వస్తుంది. నేలపై పడింది. ఇక రక్తం అలా పడగానే ఆ ఆకారం వెనక్కి తిరిగి చూసింది. వెంటనే నాపై నుండి లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ రక్తాన్ని నాకడం మొదలుపెట్టింది. ఇక అఘోరి రక్తాన్ని అలా నాకుతుండగా అఘోరి ఆ ఆకారాన్ని గట్టిగా పట్టుకున్నారు. ఇక మంత్రాలను చదవడం మొదలుపెట్టారు. అలా కొద్దిసేపటి మంత్ర ఉచ్చారణ తర్వాత ఆ భయంకరమైన ఆకారం అక్కడి నుండి మాయమైపోయింది. ఇక ఒంటి నిండా దెబ్బలతో ఉన్న నన్ను చూసి అఘోరి నా దగ్గరకు వచ్చారు. నాకు చికిత్స చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో నా దగ్గర ఉన్న బూడిదని నా ఒంటిపై పోశారు. ఇక నాకు దెబ్బలు తగిలిన చోట కట్టమని ఒక వస్త్రాన్ని హరీష్ చేతికి ఇచ్చారు. ఇక అఘోరి చెప్పినట్టుగానే హరీష్ నాకు దెబ్బలు తగిలిన చోటులంతా ఆ బట్టతో కట్టాడు. అలా కొంచెం సమయం గడిచిపోయింది. కొంత సమయం తర్వాత నాకు మెలకువ వచ్చింది. ఇక నేను మెల్లిగా లేచి కూర్చున్నాను. నా పక్కనే హరీష్ ఉన్నాడు. ఇక ఎదురుగా అఘోరి కూర్చొని ఉన్నారు. ఇక అఘోరి నా క్షేమ సమాచారాలని అడిగి తెలుసుకుంటున్నారు. ఇక నేను బాగానే ఉన్నాను అని చెప్పాను. నా చేతికి, కాళ్ళకి కట్లున్నాయి. ఇంకా హరీష్కి కూడా చిన్న దెబ్బలు తగిలాయి. ఇక హరీష్ యొక్క అపనమ్మకం
నాస్తికత్వం మన జీవితాల్లో ఒక భయంకరమైన రోజుని తెచ్చిపెట్టాయి. ఇక ఆ రోజు, ఆ క్షణంతో హరీష్ దుష్ట దైవశక్తులు ఉంటాయి అని నమ్మడం మొదలుపెట్టాడు. ఇక తన కళ్ళు తెరిపించి వాస్తవాన్ని చూపించినందుకు అఘోరికి కృతజ్ఞతలు తెలిపాడు హరీష్. ఇక కొంతటి సమయం తర్వాత మేమిద్దరం తిరిగి హోటల్ రూమ్‌కి వెళ్ళాలి అని అనుకున్నాము. ఇక వెళ్ళొస్తాం అని ఆ అఘోరి దగ్గర చెప్పి మా ప్రయాణాన్ని మొదలుపెట్టాలి అని అనుకున్నాం. ఇక అప్పటికే అఘోరి నా పరిస్థితిని చూసి మీరిద్దరం ఇలా వెళ్ళడం కరెక్ట్ కాదు అని అన్నారు. ఈ సమయం మీకు మంచిది కాదు. మీరు ఇలా ఒంటరిగా తిరగడం అస్సలకే మంచిది కాదు అని అన్నారు. ఇక మీ ఇద్దరిని నేను తీసుకొని వెళ్తాను రండి అని మమ్మల్ని తీసుకొని వెళ్తాను రండి అని చెప్పి మాతో పాటు వచ్చారు అఘోరి. మొత్తం చీకటి, అంతా నిశ్శబ్దంగా ఉంది. ఇక కొంతటి సమయం ప్రయాణం తర్వాత మేము హోటల్ రూమ్ దగ్గరికి చేరుకున్నాము. మేము నడుస్తున్న ప్రదేశం నుండి హోటల్ రూమ్ మాకు కనిపిస్తుంది. అలా నడుస్తూ మేము వెనక్కి తిరిగి చూసాము. అప్పటిదాకా మా సంరక్షణకై మాతో నడుస్తున్న అఘోరి కనిపించలేదు. ఆయన సడన్‌గా మాయమైపోయారు. మేము అటూ ఇటూ వెతికాం. మాకు అస్సలు కనిపించలేదు. ఇక వెళ్ళిపోయుంటారు అని అనుకుని మేము హోటల్ రూమ్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఇక ఆ మరుసటి రోజు ఇద్దరం కలిసి కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకున్నాము. ఓ రోజు ప్రయాణం, అంతుచిక్కని మొండితనం మా జీవితాల్లో ఎంతో మార్పును తెచ్చిపెట్టింది. ఇక దర్శనం తర్వాత మేము తిరిగి హైదరాబాద్‌కి వచ్చేసాము. ఇక ఈ ప్రయాణం తర్వాత హరీష్‌లో చాలా మార్పులు వచ్చాయి. తనకు దైవభక్తి పెరిగింది. ఇక ప్రతి సంవత్సరం కాశీకి చేరుకోవాలి, విశ్వేశ్వరుని దర్శనం చేసుకోవాలి అని నిశ్చయించుకున్నాడు. ఇప్పటికి ఈ సంఘటన జరిగి 12 సంవత్సరాలు అవ్వొస్తుంది. ఆ సంఘటన జరిగిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా మేమిద్దరం కలిసి కాశీకి వచ్చాము. ఆ కాశీనాథుడి దర్శనం చేసుకున్నాము. ఇప్పటికి మాకు పెళ్లి అయ్యి 10 సంవత్సరాలు అవ్వొస్తుంది. మాకు 2 పిల్లలు. మా జీవితాల్లో ఎన్నో మార్పులు. కానీ ఈ విశ్వేశ్వరుని దర్శనం మాత్రం మారలేదు. ఇక ఇది మా జీవితాల్లో జరిగిన అసలైన కథ. మా ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో రాయండి. మేమిద్దరం మీ ప్రతి కామెంట్స్‌ని కూడా చదువుతాము అని చెప్తున్నారు ప్రియా గారు. ఇక ఇది ఇవాల్టి దయ్యాల మాయాజాలపు కథ. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో రాయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టాటా.